జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళి గారు, ఇది చాలా మందికి సామాన్యులకు తెలియనటువంటి విషయం ఏంటంటే చాలా పెద్ద కేసు. అంత ఈజీగా బెయిల్ రాదు అనేది మనం చాలామంది ఈ మధ్యకాలంలో డిస్కస్ చేసినటువంటి చర్చల్లో కూడా లాయర్స్ కూడా చెప్తున్నారు. అంత ఈజీగా బెయిల్ రావడం కష్టం దీంట్లో అని చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఒక మహిళలు కుంభకోణంలో ఇన్వాల్వ్ కావడము, ఆరోపణలు రావడము మనకు దేశంలో కొత్త కాదు. కానీ ఒక లిక్కర్ కుంభకోణంలో ఒక మహిళ అరెస్ట్ కావడం అనేది నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్టుగా లేదు. అయితే దీన్ని ఎలా ఉంటాయి పర్యవసానాలు? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది ఇనిషియల్గా? అంటే పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ బాగా ఉంటాయి. పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు కూడా తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూడవు. ఎందుకంటే ప్రజలు రకరకాల అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు, దాంతో ఓటింగ్కి వెళ్తారు. కనుక పర్సెప్షన్స్ అనేవి పొలిటికల్ రిజల్ట్స్ కూడా చేంజ్ చేస్తాయి. మొన్న ఉదాహరణకు స్టేట్ ఎలక్షన్స్ లో ఆమెను అరెస్ట్ చేయలేదు, ఇది ప్రజల వాణి ఎక్కడ చూసినా. ఎందుకు నేనైతే మొదటిసారి మహిళ అనే జాలి కూడా లేకుండా, దయ లేకుండా ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు మీరు అని బీజేపీని ప్రశ్నించారు ఓటర్స్. డైరెక్ట్ గా అడిగారు, మీరు అరెస్ట్ చేయలేదు ఆమెను కనుకనే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ కు ప్రజలు వచ్చారు. కాంగ్రెస్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసింది ఈ సిచ్యువేషన్. నేనేమంటున్నానంటే ఈ కేసు ఎంత డెప్త్ ఉంటుంది, తర్వాత శిక్షలు ఎలా పడతాయి, లీగల్ సైడ్ ఎలా ఉంటుంది, తర్వాత అది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. కానీ బిఫోర్ దాట్ పొలిటికల్ చేంజెస్, పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పటికే ఒక రిజల్ట్ చూశారు. రిజల్ట్ బీజేపీకి రావాల్సిన ఫలితం కాంగ్రెస్ కు దక్కింది. కానీ ప్రజల కోపం అయితే టిఆర్ఎస్ మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు అన్న మాటల నుంచి నేను ఒక్కటి చెప్తాను రాజు గారు. నేను ఈ మధ్య ఊరికే ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే ప్రజలు మాట్లాడుతాం, ఏమనుకుంటున్నారు కాస్త నేను వినే అలవాటు ఉంది కనుక వాళ్ళు అంటున్నారు. కవిత విషయంలో వాళ్ళు అంటున్నది ఏంటి అంటే, అసలు ఆమె నేను ఆడపిల్లను కనుక వచ్చిన ఈడీ ఆఫీసర్స్ నన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి అని ఆమె అడుగుతుంది. నా దగ్గరికే రావాలి, నన్ను ఇంటికి వచ్చి అడగాలి, కనుక నన్ను అరెస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఆమె డైరెక్ట్ గా పేపర్లో చదువుతున్నారు, టీవీలో చూస్తున్నారు కనుక ఆమె కొన్ని ప్రత్యేకమైన ఇవి కోరుకుంటుంది ఆడపిల్లను కనుక అని. అయితే ఒక పెద్ద మనిషి ఏమంటున్నా అంటే, అవునమ్మా నువ్వు ఆడపిల్లవు కనుక కొద్ది ఆడపిల్లలాగా నిన్ను ట్రీట్ చేయాలి వచ్చిన అధికారులు, ఎందుకంటే అప్పుడే నువ్వు నేరం చేసినట్టు కాదు కనుక నిన్ను విచారించేటప్పుడు కూడా మర్యాద ఇవ్వాలి నీకు. కానీ నువ్వు చేసిన పని ఏందమ్మా, ఆడపిల్లలు చేసే పనమ్మా ఇది అని అడుగుతున్నాడు ఒక మామూలు ఓటరు మహాశయుడు. నువ్వు ఆడపిల్లలు చేసే పని అమ్మా, మీకు మీ నాన్న ఇక్కడ మద్యము ఏరులై పారుతుంది కదా, ఇది సరిపోలేదా? ఈ నేరం చేయడానికి, ఈ కుంభకోణం చేయడానికి, మద్యం కుంభకోణం ఢిల్లీ వరకు తీసుకుపోయినావా తెలంగాణ పరువును? ఇలా మాట్లాడుతున్నారు. నేను కామన్ మ్యాన్ యొక్క వాయిస్ ని మీకు వినిపిస్తున్నాను. కామన్ మ్యాన్ ఏమంటున్నాడు అంటే, ఇది అసలు ఊహించలేకపోతున్నారు. ఒక ఆడపిల్ల ఢిల్లీ వరకు డబ్బులు తీసుకొని ప్రత్యేక విమానంలో ఏం దందాలు చేస్తుంది ఈమె? సరిపోలేదా వాళ్ళ అయ్య సంపాదించేది? ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. అందుకే నేను కాన్సిక్వెన్సెస్ అనే మాట అన్నారు కనుక చాలా తీవ్రంగా ఉంటాయి కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు కనుక ఈమె కనుక ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇంకా లోపలుండి అందరూ అనుకుంటున్నారు సిసోడియా లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ఎన్ని రోజులైంది, సంవత్సరం దాటిపోయింది, ఇలా వెళ్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు తప్పకుండా ఈమె వంతు వస్తుంది, కేజ్రీవాల్ వంతు వస్తుంది అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణమే. వీళ్ళందరి పాపం తలా పిడికెడు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఒకటి మాత్రం క్లియర్, ఈడీ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే, ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, మనీ ఫ్లో ఉంటుందో అక్కడ ఈడీ ఎంటర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.